నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బియ్యం పిండితో చేగోడీలను సింపుల్ వేలో పర్ఫెక్ట్గా చేసుకునే మెథడ్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా చేసిన చేగోడీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలా మనం టీవీ ముందు కూర్చున్నప్పుడు టైంపాస్గా వీటిని తినాలి కానీ బోర్ కొట్టకుండా అలా తింటూనే ఉండిపోతారు. మా ఇంట్లో వీటిని ప్రిపేర్ చేశానంటే ఎన్ని చేసి పెట్టినా తక్కువే. మీరు కూడా ఎక్స్ట్రా క్రిస్పీగా మంచి రుచిగా, అది కూడా మైదా పిండి వాడకుండా చేయాలంటే ఓసారి ఇలా బియ్యం పిండి చేగోడీలను చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా ఈ బియ్యం పిండి చేగోడీలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఏదైనా కప్పు కొలతతో బియ్యం పిండిని ఇలా కొలుచుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం పిండిని వాడుతున్నానండి. అదే గ్రామ్ వైజ్ చెప్పాలంటే 1/4 కిలో వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. అలాగే పిండి వచ్చేసి ఇక్కడ నేను పొడి పిండిని వాడుతున్నానండి. మనం పిండి కోసం బియ్యాన్ని కడిగి ఆరబెట్టి మిల్లులో పిండి కొట్టించుకుంటే సరిపోతుంది. లేదా మీరు షాప్లో అమ్మే బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోండి. ఇలా కొంచెం శనగపిండి వేయడం వలన చేగోడీలు మంచి రుచిగా వస్తాయి. అలాగే మనం ఫ్రై చేసినప్పుడు చేగోడీలు పేలిపోకుండా ఈ శనగపిండి అనేది మనకు హెల్ప్ అవుతుంది. వీటిని పక్క నుంచి పెసరపప్పును తీసుకోండి. ఇక్కడ నేను ఒక అరగంట ముందుగానే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని బాగా కడిగి నానబెట్టానండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న ఈ టేబుల్ స్పూన్ కొలతతోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని అరగంట సేపు నానబెట్టాను. మీరు కూడా ఇలా ఒక అరగంట ముందే పప్పుని నానబెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలిచి తీసుకున్నామో ఇదే కప్పు కొలతతో నీళ్ళను కూడా కొలుచుకుంటూ ఒక 2 కప్పుల నీళ్ళను ఇలా ప్యాన్లోకి తీసుకోండి. అలాగే ఇందులోని నానబెట్టిన పెసరపప్పుని కూడా నీళ్లు పడకుండా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వాముని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి. ఇలా కొంచెం వంట సోడా వేయడం వలన మనం చేసే ఈ చేగోడీలు ఎక్స్ట్రా కరకరలాడుతూ వస్తాయి. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ని తీసుకోండి. లేదా మీరు వెన్నెనైనా లేదా నూనెనైనా వాడొచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని ఒకసారి బాగా కలిపి నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు వేడి చేయండి. మరి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇలా జస్ట్ ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులోకి మనం బియ్యం పిండిని తీసుకుందాం. బియ్యం పిండిని ఇలా మొత్తం తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి అంతా కలిసేలా బాగా కలపండి. ఇక్కడ మనం నీళ్ళను కరెక్ట్గా కొలిచి తీసుకున్నాం కాబట్టి మనం తీసుకునే ఈ పిండికి బాగా సరిపోతాయి. ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు, అంటే ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచండి. 10 నిమిషాల తర్వాత ఈ ప్యాన్ని పక్కకు తీసుకొని కలిపి తీసుకుందాం. కంప్లీట్గా చల్లారిపోలేదండి, ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉంది. అలాగే మనం ఇలా కలిపేటప్పుడు మళ్ళీ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. మనం ముందుగా తీసుకున్న నీళ్ళే కరెక్ట్గా సరిపోతాయి. ఇన్ కేస్ మీరు ఇలా కలిపేటప్పుడు మరీ పొడి పొడిగా అనిపించినా, ముద్ద కట్టడం అంత బాగా రాకపోయినా లైట్గా నీళ్లను చల్లుతూ అయినా లేదా చేతిని తడి చేసుకునైనా బాగా కలపండి. మనకు స్టార్టింగ్ కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది కానీ ఒక 2-3 నిమిషాలు ఇలా ప్రెస్ చేస్తూ కలిపేసరికి ఇదంతా ఒక ముద్దలా వస్తుంది. సో ఇలా పిండి ముద్ద వచ్చేంత వరకు బాగా కలిపాక చూడండి, మనకు కన్సిస్టెన్సీ కూడా ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. మరీ ఎక్కువ సాఫ్ట్ కూడా ఉండద్దు. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు మనం చేగోడీలను ఇలా ఏదైనా టేబుల్ పైన కానీ లేదా ప్లేట్ పైన కానీ చాపింగ్ బోర్డ్ పైన కానీ ఇలా రోల్ చేస్తూ చేగోడీలా చుట్టి తీసుకుందాం. ఇలా బాగా రోల్ చేసి ఇలా ఫింగర్కు చుట్టి అడ్జెస్ అనేవి ఊడిపోకుండా 2 అడ్జెస్ని బాగా కలిపి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే సన్నగా లావుగా కాకుండా సమానంగా రోల్ చేసి ఇలా రౌండ్గా చుడుతూ ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఇలా మనం చేగోడీలను చుట్టేటప్పుడు విరిగిపోయినట్టుగా సరిగ్గా షేప్లో రౌండ్గా రాకపోతే పిండి అనేది కొంచెం పొడిగా ఉందని అర్థం. అలాంటప్పుడు మీరు కలిపిన దానికంటే పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకొని ఆ తర్వాత ఇలా చేగోడీలు చుట్టండి. పిండి మరీ గట్టిగా డ్రైగా ఉన్నా మనం ఇలా రౌండ్గా చేగోడీలు చుట్టేటప్పుడు విరిగిపోయినట్టుగా అయిపోతుంది కాబట్టి అలాంటప్పుడు మీకు టిప్ అనేది యూస్ అవుతుంది. సో ఇదే విధంగా మనం కలిపిన పిండి మొత్తం కూడా రౌండ్గా రోల్ చేస్తూ చేగోడీలా చుట్టి తీసుకోండి. చూడండి, ఇక్కడ నేను అన్ని రింగుల్లా చుట్టి తీసుకున్నాను. సో ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి.
ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి, ఇందులోకి సరిపడన్ని చేకోడీలని తీసుకుందాం. ఇలా తీసుకున్న చేకోడీలను వెంటనే కదిపామంటే విరిగిపోతాయి. ఏమైనా ఇలా పైపైనుంటే స్లోగా స్పూన్‌తో ఇలా పక్కకు ఆయిల్‌లో పడేటట్టుగా తీసుకొని, వీటిని ఇలాగే ఒక 2 నిమిషాలు ఫ్రై చేశామంటే వీటి షేప్ అనేది సెట్ అవుతుంది. ఆ తర్వాత మనం స్లోగా టర్న్ చేస్తూ క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అలాగే మనం వీటిని ఎంతసేపు ఫ్రై చేసినా కలర్ అనేది పెద్దగా మారదు. కాబట్టి ఈ పైన నురగొస్తుంది కదా! ఈ నురగనేది కంప్లీట్‌గా తగ్గిపోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఇలా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇవి ఎలా అయితే ఫ్రై అవుతాయో అలా క్రిస్పీగా, అలాగే పైన వచ్చే నురగనేది తగ్గిపోతుంది. చూడండి, కాసేపు ఇలా ఫ్రై చేసేసరికి పైన నురగనేది కంప్లీట్‌గా తగ్గిపోయింది కదా! ఇలా వచ్చిందంటే చేగోడీలు బాగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఈ చేగోడీలను జాలిగరిటెతో తీసుకుంటూ ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేస్తూ మనం చేసిన చేగోడీలన్నిటిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం బియ్యపు పిండితో మంచి టేస్టీగా ఎక్స్ట్రా కరకరలాడుతూ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌తో చేస్తే మైదా పిండితో చేసిన చేగోడీల కంటే కూడా ఈ చేగోడీల టేస్ట్ చాలా చాలా బావుంటాయి. టీ టైమ్ స్నాక్స్‌గా అయినా లేదా పండగలప్పుడు పిండి వంటల్లోకైనా ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, మీరు ఈసారి చేగోడీలను చేసేటప్పుడు ఈ టెక్నిక్‌తో ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా చేసేస్తారు. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా కుదిరాయో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.